నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి అమృతంలో ప్రతిరోజు లాగానే ఆరోగ్యకరమైనవి, సాత్వికమైనవి మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి. మరి మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో మనం రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. కొందరు ఉంటారండి, అంటే వాళ్ళు ఒక వంట చేయాలి అంటే ఖచ్చితంగా అన్ని రకాలు తెచ్చుకుంటారు. అంటే ఒక యూట్యూబ్లోనో లేకపోతే అమృతం కార్యక్రమంలో అలా అన్ని పదార్థాలు లైన్ లిస్ట్లో ఉన్నాయనుకోండి, అవన్నీ కొనుక్కొని తెచ్చుకొని కానీ వాళ్ళు వంట స్టార్ట్ చేయరు. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే కేవలం ఇంట్లో ఉండే వాటితోనే సర్దుకొని చాలా టేస్టీగా వంట చేస్తూ ఉంటారు. ఇదొక కేటగిరీ, అదొక కేటగిరీ. వీళ్ళని తప్పని చెప్పలేము, వాళ్ళది కరెక్ట్ అని చెప్పలేము. కొందరికి ఏంటి అంటే మంచి ప్రావీణ్యం ఉంటుంది, అంటే ఒక 4 పదార్థాలతో కూడా అద్భుతంగా వంట చేసే ఒక సత్తా ఉంటుంది. కొందరికి ఏంటి అంటే అన్నీ వేస్తే కానీ ఆ రుచి రాదు, అందుకేంటంటే వాళ్ళ కేటగిరీ అనమాట. ఏదైనా కరెక్టేనండి. కానీ మన అమృతంలో ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు తక్కువ పదార్థాలతోనే మంచి ఆరోగ్యం, మంచి రుచిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి అందులో భాగంగా ఈ రోజు నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే సామల చిలకడదుంప కట్లెట్. సామలు అందరికీ తెలుసు, చిలకడదుంప చాలా చాలా హెల్దీ. మరి ఈ రెండింటి కాంబినేషన్తో కట్లెట్ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల చిలకడదుంప కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల పిండి 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1/2 కప్పు, ఉడికించిన చిలకడదుంపలు 2, వేయించిన పల్లీలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అవిసెగింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. సామాల చిలకడదుంప కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా చిలకడదుంప ఉడికించుకున్నాము, సామల పిండి తీసుకున్నాము, అవిసె గింజల పొడి తయారు చేసుకున్నాము, అలాగే సాబుదానా నానబెట్టుకున్నాం. కొంచెం సాబుదానా కూడా మిక్స్ చేస్తున్నాం అనమాట దీంట్లో. ఓకేనా? అయితే సామల గురించి మాట్లాడుకోవాలండి. 100% ఇందులో మనకు అధికంగా ఫైబర్ ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో చెడు మలినాలని తోసివేయటంలో, డీటాక్స్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే ఇది మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే చాలా వరకు తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్దవాళ్ళకి, అంటే కొంచెం వయసు పైబడిన వాళ్లకు గుండె సమస్యలు కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇది మనకు నర్వ్స్కి, తర్వాత కండరాలకి, ఈ బలానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే వయస్సు రాకుండా, అంటే వృద్ధాప్యం రాకుండా కూడా మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పొచ్చండి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. చూసారా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. మరి సామలని రెగ్యులర్గా తీసుకోవడం మొదలు పెట్టేసేయండి. అంటే చాలా మందికి సామలు అంటే ఏంటో తెలుసు, కానీ వాటి విలువల గురించి తెలియకపోవచ్చు కదా. అందుకే అమృతంలో ఇలా నీట్గా డీటెయిల్డ్గా ముందుగా వాటి గురించి చెప్పిన తర్వాత వంట ప్రారంభిస్తూ ఉంటాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. అందులో ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి చిలకడదుంప ఏదైతే ఉందో దాన్ని ముందుగా తీసుకొని మ్యాష్ చేసుకుందాం. ఇలా నీట్గా మ్యాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, ముందుగా నానబెట్టుకున్నటువంటి సాబుదానా, ఆ తర్వాత సామల పిండి, ఆ తర్వాత కాస్త బ్రౌన్ షుగర్ పొడి, అంటే కొంచెం ఆ చిరు స్వీట్నెస్ కోసం అంతే. అంటే నాకు ఇష్టం అండి యాక్చువల్గా, ఎటువంటి స్వీట్ అయినా కూడా నాకు ఇష్టం కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. స్వీట్ టేస్ట్ ఎక్కువగా నచ్చకపోయే వాళ్ళకి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా మెండుగా ఉన్నటువంటి అవిసె గింజల పొడి, ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ చేదవ్వకుండా చూసుకొని వేసుకోండి అంతే. దాని తర్వాత కాస్త జీలకర్ర పొడి, కాస్త మిరియాల పొడి, అంటే మనం ఓన్లీ మిరియాల పొడి ఘాటు మాత్రమే ఉపయోగిస్తున్నాం ఇక్కడ. చూసారా, కారం అట్లాంటివి ఏమీ వేయలేదు. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీలు, పల్లీల పొడి కచ్చా పచ్చగా దంచుకుని 80% వరకు ఇలా చక్కగా నూరేసుకొని, మరీ పౌడర్ కాకుండా మామూలుగా అలా వేసుకుంటే పంటకి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర లేనిదే మన కట్లెట్స్ టేస్టీగా ఉండవు కదా. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, చివరిగా నిమ్మరసం.
అసలు నిజమైన టేస్ట్ అండి. నిమ్మరసం వేసిన తర్వాత అసలు ఆ టేస్టే వేరు. ఓకే, చివరిగా కాస్త ఉప్పు, దీనికి తగ్గట్టుగా అన్నీ వేసుకున్నాక చివరిగా మనం ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చిలకడదుంప వేసాం కాబట్టి చిలకడదుంపలో కూడా చాలా బ్రహ్మాండంగా ఐరన్ ఉంటుందండి. ఐరన్, కాల్షియము, ఎముకల దృఢత్వము అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం ఒక్క చుక్క అంతే సరిపోతుంది. సరిపోతుందండి మనకి. ఇలా చక్కగా కట్లెట్కి సంబంధించి ఒక చక్కటి పిండి కూడా మనం రెడీ చేసేసుకున్నాం, ఒక ముద్దలాగా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కూడా మనకు డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. మనకు తవ్వ కాస్త వేడైన తర్వాత దీన్ని మనం ఎలా అంటే నెయ్యితో కాల్చుకోవచ్చు, నూనెతో కూడా కాల్చుకోవచ్చు. మనం మిక్స్ చేద్దాం. కాస్త నెయ్యి నూనె కలిపి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం నూనె, మొత్తం నూనె కావాలంటే మొత్తం నూనెతో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం నెయ్యి, టేస్ట్ కోసం అండి, అంతే. సో పూర్తిగా నూనెతోనే చేస్తాను అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని మనము చక్కగా చేతికి ఇలా చక్కగా నూనె లేదంటే నెయ్యి రాసుకుని మనం తయారు చేసినటువంటి ఈ సామల చిలకడదుంప మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా ఒక ఉండలాగా తీసుకోవాలి. తీసుకుని కట్లెట్స్ మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి. సైడ్స్కి ఇక్కడ విరిగిపోకుండా, అది కూడా మనం ఈ పల్లీల పొడి వేసాం కదా, సో ఇక్కడ విరిగిపోకుండా సైడ్స్ అంతా కూడా ఇలా కొంచెం మనము ఇలా అద్దుకుంటూ ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా ఈ షేప్లో చేసుకొని చక్కగా నూనె నెయ్యి రెండిట్లో వేసేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా నేను ఇంకోటి కూడా తయారు చేస్తానండి. వెరీ సింపుల్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి మీరు రెడీగా ఉంచేసేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. మన దగ్గర సామల పిండి ఉండాలి, అదొకటే. అంటే సాధారణంగా అందరి ఇళ్లలో ఉండదు కదా, అందుకనమాట. ఈరోజు బచ్చలి కూర ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. బచ్చలి కూరలో అధికంగా విటమిన్ ఏ, సి, ఫోలేట్లు ఉంటాయి. రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొత్త రక్త కణాలు పెంపొందుతాయి, అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, బచ్చలి కూరని వారానికి 3 సార్లు తింటే మొదలుపెట్టేయండి. సో చాలా తక్కువ నూనెతో చక్కగా ఫ్రై అయిపోయింది, షాలో ఫ్రై. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా అందంగా రెడీ అయి ఉంది కాబట్టి ఇక సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే సామల చిలకడదుంప కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల చిలకడదుంప కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల పిండి 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1/2 కప్పు, ఉడికించిన చిలకడదుంపలు 2, వేయించిన పల్లీలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అవిసె గింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. సామల చిలకడదుంప కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, సామల పిండి, బ్రౌన్ షుగర్ పొడి, అవిసె గింజల పొడి, జీలకర్ర పొడి, కాస్త మిరియాల పొడి, పల్లీల పొడి, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం వేసి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కాస్త నీళ్లు పోసి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో నూనె అలాగే నెయ్యి కూడా వేసి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు సిద్ధం చేసుకున్న సామల ముద్దను చిన్న ఉండల్లాగా తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని కట్లెట్స్ లాగా ఒత్తుకొని తవ్వాపై వేసి నూనెతో అలాగే నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామల చిలకడ దుంప కట్లెట్ రెడీ. చూసారు కదా సామల చిలకడ దుంప కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అలా వేడివేడిగా ఉంది, ఇలా తుంచుకొని తింటా ప్రస్తుతానికి. పైన కరకరగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. అవిసె గింజల పొడి రుచి, లైట్గా షుగర్ వేసాం కదా, ఆ టేస్ట్ అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి. ఖచ్చితంగా షుగర్ వేయండి, దాంతో చాలా మంచి రుచి వచ్చింది తెలుసా. అలాగే లైట్గా పులుపు, అంటే అన్ని కలిపి ఉన్నట్టుగా ఉందండి. నిమ్మరసం వేసాం కదా, కొంచెం ఆ టేస్ట్, కొంచెం తీపి టేస్ట్, కారం టేస్ట్, మిరియాల పొడి ఘాటు, తర్వాత చిలకడ దుంప ఆ చిరు తీపిదనము, చాలా చాలా బాగుందండి. తప్పకుండా ప్రయత్నించండి, నాకైతే 100% నచ్చేసింది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, మామిడికాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం సిరప్ 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్. జోవార్ పచ్చి మామిడికాయ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ జొన్న పిండి గురించి చెప్పాలి అంటే ఇది మనకు అద్భుతమైన ఫైబర్ ఉన్నటువంటి ఒక పదార్థం అండి. ఫైబర్ ఒక్కటే కాదు, ప్రోటీన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, కాపర్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. జొన్నలు అనేవి ఏంటి అంటే వెయిట్ ని బాగా తగ్గిస్తుందండి. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ రోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మామిడికాయ, పచ్చి మామిడికాయ గుజ్జు. ఇలా మనము గుజ్జులాగా తీసుకున్నామండి. మామూలుగా మామిడికాయ లాగానే ఉంటుంది చూడడానికి, పచ్చి మామిడికాయ గుజ్జు. ఇదేంటి అంటే బేసిక్గా స్కిన్కి చాలా మంచిది. వైటమిన్ సి అధికంగా ఉంటుంది, వైటమిన్ B6 అధికంగా ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చర్మానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుందండి. ఇన్నర్ స్కిన్ హెల్త్ని కాపాడడానికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. మరి ఇంత చక్కటి పచ్చి మామిడికాయ గుజ్జు, జొన్న పిండి, ఈ రెండింటితో మనం పిల్లలందరికీ బాగా ఇష్టపడేటువంటి ప్యాన్ కేక్ తయారు చేసుకోవచ్చు. మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఇది చూడ్డానికైతే నిజంగా మామిడికాయ గుజ్జు లాగానే ఉందండి. అంటే పచ్చి మామిడికాయ లాగా లేదు, మామిడికాయ గుజ్జు లాగానే ఉంది. అసలు చూసిన వెంటనే బాగా తినేద్దామా అన్న ఫీలింగ్ అయితే 100% వస్తుంది. అయితే ఫస్ట్ మనము పచ్చి మామిడికాయ గుజ్జు తీసుకుందాం. పచ్చి మామిడికాయని ఉడికిచ్చేసి దాన్ని బాగా పల్ప్ మొత్తం తీసేసి ఒక గుజ్జు మాత్రం రెడీ చేసుకొని ఆ గుజ్జు తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇలా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి చూసారా, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇందులో జొన్న పిండి ఒకసారి కలుపుకొని చూద్దామండి. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. దీంట్లో మనకు కొంచెం వాటర్ పోసుకుంటాము 100%. ఇంకొంచెం కూడా మనము జొన్న పిండి వేసేసుకొని అందులో కాస్త దాల్చిన చెక్క పొడి కూడా చాలా మంచిదండి. అసలు ఆరోగ్యానికి, వెయిట్ లాస్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. దాల్చిన చెక్క పొడి ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. అంతేకాకుండా వెయిట్ లాస్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత బెల్లం సిరప్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్యాన్ కేక్ కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. కొంచెం పోసుకోవాలండి వాటర్. మనకి మామిడికాయ గుజ్జు బాగా గట్టిగా ఉంటుంది కదా, అంటే బాగా దగ్గరగా ఉంటుంది, నీళ్ళగా ఉండదు. అది ఒక గుజ్జులాగా మొత్తం ఇలా మనకి ఫైబర్తో, పీచుతో ఉంటుంది కాబట్టి బాగా ఇలా గిలక్కొట్టుకోవాలన్నమాట. ఇది కూడా పిండి కదా,
మనం చూసుకొని చేసుకోవాలి. ఎస్. సో ప్రస్తుతానికి ఇలా చక్కగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చిన్న ఒక ప్యాన్ లాగా పెట్టుకున్నామండి. అంటే మామూలుగా మనం బన్ను దోశలు వేసేటప్పుడు ఈ ప్యాన్ ఉపయోగిస్తూ ఉంటాము. అలా ఏదైనా చిన్న ప్యాన్ తీసుకుంటే, అంటే ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి అనువుగా అండి. మీరు తవ్వ మీదనే ఒక 3 ప్యాన్ కేక్స్ వేసుకుంటారు అంటే అలా కూడా వేసుకోవచ్చు. లేదు చిన్న ప్యాన్స్లో ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటా అంటే అలా కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఈ ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకుందాం. దీంట్లో కావాలంటే మీరు కొంచెం పిల్లలు తింటున్నారు అంటే కాస్త వెనీలా ఎసెన్స్ అలాంటివి కూడా కలుపుకోవచ్చు. అంటే పచ్చి మామిడికాయ గుజ్జు కదా, అంటే ఏం చేదుగా అట్లా ఏమీ ఉండదు, ఒక చిరు పులుపుదనం ఉంటుంది అంతే. అందుకు దాన్ని మీరు సెటిల్ చేయాలి అనుకుంటే కాస్త వెనీలా ఎసెన్స్ లాంటివి వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గరిటె తీసుకుందాం. తీసుకొని ఇలా తయారు చేసిన పిండిని ఒక సింగిల్ ప్యాన్ కేక్ లాగా వేస్తున్నాను. ఇంకా దీన్ని ఏం కదపట్లేదండి, మొత్తం పూర్తిగా కూడా ఏం చేయట్లేదు, అంత పెద్దది అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం మరీ చిన్నగా వేయకూడదు, మీడియం సైజులో ఇలా వేసుకోవాలి. దాన్ని చక్కగా నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది, లేకపోతే మనకి వెన్నతో కూడా కాల్చుకోవచ్చు. నూనెతో కన్నా కూడా మనకి ప్రిఫరబుల్ ఏంటి అంటే వెన్న లేదంటే నెయ్యి, వాటితోనే బాగుంటుంది. ఓకే, ఇలా చక్కగా నెయ్యి వేసేసుకున్నాం కదా. సాధారణంగా ఏంటంటే మనకు ప్యాన్ కేక్ మిక్స్లు దొరుకుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొంతమంది ఇంట్లోనే ప్యాన్ కేక్ తయారు చేస్తూ ఉంటారు. సాధారణంగా గోధుమ పిండితో చేయడం చాలామందికి తెలుసు, కానీ ఇలా ఈ పిండితో కూడా చేస్తారు అనేది చాలామంది తెలియదు, జొన్న పిండితో చేస్తారని. సో ఈరోజు నేర్చుకోండి. జొన్న పిండే కాకుండా ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పచ్చి మామిడికాయ గుజ్జు. తప్పకుండా ఈసారి మీకు అవకాశం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఒకసారి తిప్పి చూద్దాం ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా ఉందండి, ఇంకొంచెం మనకు కాలాలి. కాకరకాయల చేదుతనం కాస్త తగ్గాలి అంటే ఏం చేయాలి తెలుసా? బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండి, దాంట్లో కాకరకాయ ముక్కలు వేయండి. ఆ తర్వాత వండుకున్నట్టయితే కాకరకాయ చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈసారి కాకరకాయలు వండుకునేటప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించండి. మామిడికాయ, పచ్చి మామిడికాయ గుజ్జు, అలాగే అందులో కాస్త జొన్న పిండి, ఇవన్నీ వేసుకొని చక్కగా ప్యాన్ కేక్ వేసుకున్నాం. చూసారా ఎంత మెత్తగా నీట్గా వచ్చేసిందో. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. నెయ్యితో కాల్చుకున్నాం కాబట్టి స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. వావ్, వెరీ వెరీ సాఫ్ట్. అంటే జొన్న పిండితో ఏ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకోండి. సో ఇలా రుచికరమైన జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, మామిడికాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం సిరప్ 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్. జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మామిడికాయ గుజ్జు, జొన్న పిండి, దాల్చిన చెక్క పొడి, కొంచెం బెల్లం సిరప్ వేసి కాస్త నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ కి నెయ్యి రాసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని ప్యాన్ కేక్ లాగా వేసుకుని నేతితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ రెడీ. చూసారు కదా జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చిరు పులుపు అయితే తెలుస్తుందండి. అంటే మామిడి పండు స్టార్టింగ్ డేస్లో కొనుక్కుంటే ఒక చిన్న పులుపు వస్తుంది కదా, తీయదనం లేనప్పుడు అటువంటి టేస్ట్ ఉంది. చాలా బాగుందండి. పైనంతా కూడా క్రిస్పీగా ఉంది, మధ్యలో అంతా కూడా మెత్తగా ఉంది. అంటే మనం ఇలా బ్రేక్ చేసినప్పుడు, తుంచుకున్నప్పుడు మాత్రము చక్కగా మెత్తగా ఒక పీస్ లాగా వస్తుంది. అంటే ఆ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుందండి. అంటే సాత్వికంగా తయారు చేసుకున్నాము, ఆరోగ్యకరం కూడా, అట్ ద సేమ్ టైం మంచి టేస్ట్తో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ 2 వంటకాలు మీరు కూడా ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.